హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఈరోజు మనం వచ్చేసరికి గిద్దలూరు టౌన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. అలాగే ఇది మార్కాపురం డిస్టిక్ కిందకైతే వస్తుందన్నమాట, ఆంధ్రప్రదేశ్. ఈ ఏరియాలో మనకు ఒక 30 ఎకరాల ల్యాండ్ అనేది బీటీ రోడ్కి ఫేజింగ్తో విలేజ్కి దగ్గర వెలిగొండ ప్రాజెక్ట్కి దగ్గరలో ఒక 100 మీటర్స్ దూరంలో వెలిగొండ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ యొక్క కాలువ అనేది 100 మీటర్ల దూరంలో వెళ్తుంటుంది అన్నమాట. దానికి దగ్గరలో మనకి 30.5 ఎకరాలు మొత్తం ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చింది. రెడ్ సాయిల్ అయితే ఉంటుంది, ఒక 14 ఎకరాలేమో మిక్స్డ్ సాయిల్ ఉంటుంది. టోటల్ డీటెయిల్స్ ఈ ల్యాండ్ యొక్క టోటల్ డీటెయిల్స్ ప్రాజెక్ట్లో నేను ఈ ల్యాండ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, దానికైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని వీడియో మొత్తం చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ ద్వారా నలుగురితో షేర్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మీ ప్రాపర్టీ కూడా మా ద్వారా సేల్ చేయాలనుకుంటున్నారా? కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి డీటెయిల్స్ అన్నీ పెట్టండి. నేను నా ఫ్రీ టైంలో మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఇక నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా ఇది 30.5 ఎకరాలండి. 14 ఎకరాలేమో పామాయిల్ తోట వేశారు, ఇందులో ఒక బోర్ ఉంది. 8 ఎకరాలేమో మీకు విలేజ్కి పక్కన ఉంటుంది, దీని కనెక్టివిటీగా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా మీకు ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఒక బోర్ ఉంది. అలాగే ఇటు పక్క వెళ్తే మీకు ఈ పామాయిల్ తోట పక్కన మీకు 6 ఎకరాలు అయితే ఉంది, 8 ఎకరాలు ఉంది, అందులో కూడా ఒక బోర్ ఉంది. అంటే 30 ఎకరాల్లో 3 బోర్లు ఉన్నాయి. అది కాకుండా వెలిగొండ ప్రాజెక్టు కాలువ అనేది 100 మీటర్స్ దూరంలోనే పోతూ ఉంటుంది. అలాగే ఇందులో మీకు గిద్దలూరు దగ్గర పామాయిల్ కంపెనీ అనేది స్టార్ట్ అయింది, ఆల్రెడీ మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు, గవర్నమెంట్ నుంచి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిందనమాట. అది గిద్దలూరు దగ్గరలో అయితే వస్తుంది. ఆల్రెడీ చాలామందికి రైతులకైతే మొక్కలు కూడా ఇవ్వడం స్టార్ట్ అయింది, వాళ్ళు వేసుకోవాలని. ఇక్కడ వాటర్ సోర్స్ ఉంది, మీకు ట్రాన్స్ఫార్మర్ ఉంది, కరెంట్ సోర్స్ ఉంది. అలాగే కనెక్టివిటీ బెస్ట్ ఉందండి. గిద్దలూరుకి ఏదైతే గిద్దలూరు టౌన్కి ఎగ్జాక్ట్గా 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. అలాగే మార్కాపురంకి వచ్చేసరికి 80 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. ఈ ల్యాండ్ వచ్చేసరికి మీకు టోటల్గా 30.5 ఎకరాలు వస్తుందండి. చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుంది, వాటర్ స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి. అలా దాంతోపాటుగా మీకు 3 బోర్లు అయితే ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. మీకు ఈజీ కనెక్టివిటీ కూడా ఉంటుందన్నమాట. కనెక్టివిటీ కూడా మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 14 ఎకరాలండి. ఈ ల్యాండ్ మొత్తం ఈ పామాయిల్ తోట 14 ఎకరాలు. మీకు దారి వచ్చేసరికి కొంచెం వీడియో లెంతీ అవుతుంది, తప్పకుండా మొత్తం వీడియో చూసిన తర్వాత చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. ప్యూర్ రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. ఇక చూశారు కదా, ఈ ల్యాండ్ వచ్చేసరికి మీకు 8 ఏకర్స్ ఉంటుందన్నమాట. ఈ ల్యాండ్లో కూడా మీకు బోర్ ఉంది. వీళ్ళు టోటల్గా పామాయిల్ వేద్దామని, ఈ వెలిగొండ ప్రాజెక్టు వాటర్ స్టార్ట్ అయిన తర్వాత పామాయిల్ వేద్దామని ఇలా పెట్టేశారు దీన్ని. దానికైతే మీకు వాళ్ళు దాంట్లో అయితే కొన్ని చెట్లు వేసారనమాట. ఇది 8 ఎకరాలు ఖాళీగా ఉంది. దీని ముందర రోడ్ వచ్చేసరికి ఆ ట్రాన్స్ఫార్మర్ కనబడుతుంది కదండి, ఆ ట్రాన్స్ఫార్మర్ పక్కన మీకు రోడ్డు ఉంటుంది, విలేజ్ టు విలేజ్ కనెక్ట్ అయ్యే రోడ్డు. ఇది మీకు చుట్టూతా మీకు ఫెన్సింగ్ ఉంటుంది, ల్యాండ్ చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుందన్నమాట. 30 ఎకరాలు ఉంటుందండి. గిద్దలూరు మండలం హెడ్ క్వార్టర్స్కి వచ్చేసరికి 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము. అలాగే స్టేట్ హైవేకి వచ్చేసరికి 2 కిలోమీటర్స్ లోపలైతే ఉన్నాము. మీకు క్లియర్గా ల్యాండ్కి వచ్చే దారి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ నేను చూపిస్తాను. కొంచెం వీడియో లెంత్ అవుతుంది, ఓపిక పట్టండి. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. మన ఛానల్లో చాలా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయండి, తప్పకుండా
చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అలాగే మీ రిక్వైర్మెంట్ అనేది వేరేలా ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. తప్పకుండా మేము మీ రిక్వైర్మెంట్లో వీడియో చేసి మీకు మంచి ప్రాపర్టీ ఇప్పిస్తాము. అలాగే మన ఛానల్లో ల్యాండ్స్ అనేవి ప్లేలిస్ట్ వేసి చేయడం అయింది. మనకి తక్కువ బడ్జెట్ ల్యాండ్స్ సపరేట్ చేసాము, అవన్నీ సపరేట్గా ఉన్నాయి. తప్పకుండా అవి చూడండి. అలాగే మీ ప్రాపర్టీని కూడా మా ద్వారా సేల్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయండి, నేనే కాల్ బ్యాక్ చేస్తాను. మీరు చూడొచ్చు, చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, చుట్టూతా ఫెన్సింగ్ అయితే ఉంటుంది. ఇది ప్యూర్ రెడ్ సాయిల్ అండి, అది మిక్స్డ్ సాయిల్. ఇది 8 ఎకరాలు, అది 14 ఎకరాలు, దాని పక్కన ఇంకో 8 ఎకరాలు. మొత్తంగా ఒకళ్ళదే ల్యాండ్. సింగిల్ ఓనర్స్ అయితే ఉంటారు, ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అయితే ఉంటారు. మొత్తం మీకు ప్రైస్ వచ్చేసరికి 13 లక్షలు ప్రతి ఎకరాకి అయితే కోట్ చేయడం జరుగుతుంది. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది, 1A 1B అడుగులు ఉంటాయి. లీగాలిటీ పరంగా క్లియర్ ఉంటుంది అనమాట మీకు. ఇది చూశారు కదా, ఆల్మోస్ట్ మనం వచ్చేసాము దారికి. అబ్జర్వ్ చేస్తే మీరు చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుందండి. అక్కడ వాటర్ సోర్స్ కూడా ఉంది, వాటర్ పాండ్ స్టోరేజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీకు గ్రౌండ్ వాటర్ పెంచడానికి ఇలా గుంటలు తవ్వి పెట్టారనమాట, గ్రౌండ్ వాటర్ సోర్స్ పెరగడానికి. ఇది మీకు దారి. ఈ దారి వచ్చేసరికి విలేజ్కి కనెక్ట్ అవుతుంటుంది. డైరెక్ట్గా విలేజ్ టు విలేజ్ కనెక్ట్ అయ్యే దారి అనమాట. మీకు ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ల్యాండ్ వదిలిపెట్టుకున్నారనమాట. దారి మీకు చిన్నది ఉంటే ఎక్స్ట్రా వదిలిపెట్టుకున్నారు లారీలు రావడానికి. ఫ్యూచర్ పరంగా ఆలోచించి ఫెన్సింగ్ అయితే వేసుకున్నారనమాట. మీకు బ్యాక్ సైడ్ కూడా ఇంకో దారి ఉంది, చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్గా ఈ మధ్యలో 13 ఫీట్ దారి ఉంటుందండి. ఈ రాయి కాడ నుంచి ఇటు మీకు 13 ఫీట్ దారి. మీకు అక్కడ హై టెన్షన్ వైర్స్ కనబడుతున్నాయి కదా, నా ఏర్ చివర మీరు చూస్తే హై టెన్షన్ వైర్స్ కనబడుతుంటాయి. ఆ హై టెన్షన్ వైర్స్ అనేది మీకు బీటీ రోడ్డు. ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి కూడా మీకు 13.5 అడుగులు రోడ్డు ఉంటుంది మధ్యలో, యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారమే. ఈ రోడ్డు కూడా దీనికి వచ్చి కలుస్తుంది. ఎవరు వాడట్లేదు కాబట్టి, అవసరం లేదు కాబట్టి వీళ్ళేమో ఫార్మింగ్ చేసుకుంటున్నారు. యాక్చువల్ డాక్యుమెంట్ ప్రకారం అయితే మీకు ఇటు ఈ రోడ్డు కూడా కలుస్తుంది. ఇటు వెళ్తే మీకు 1 కిలోమీటర్ లోపలే మీకు బీటీ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇటు వెళ్తే మాత్రం 2 కిలోమీటర్స్ అవుతుంది. ఇటు వెళ్తే 2 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. నేను ఇంకో 8 ఎకరాలు కూడా దీనికి అటాచ్ చేస్తాను. ఇది చూడండి, ఆల్రెడీ ఒక కుంట మీకు అక్కడ చూపించాను కదా, దాంట్లో వాటర్ అయితే లేవు. ఈ కాలువ ధర వచ్చే వాటర్ ఇక్కడ స్టోర్ చేసుకుంటారు, గ్రౌండ్ వాటర్. దీన్ని కూడా వాడుకుంటారు. అలాగే మీకు ఇక్కడ 3 బోర్లు ఉన్నాయి కదా, వాటిని కూడా వాడుకుంటారు. ఇది 8 ఎకరాలకి ఇక్కడ స్టోరేజ్ ఉంది. అలాగే దీని పక్కన మీకు పామాయిల్ తోట అనమాట. అంటే మొత్తం కలిసే ఉంటుంది మీకు. ఇది మీకు పామాయిల్ తోట 14 జామాయిల తోట, పామాయిల్ అంటున్నాను, సారీ అండి, జామాయిల తోట. ఇది 14.5 ఎకరాలు. ఈ 8, 14 అక్కడ మీకు ఇంకో 8 ఉంది. మొత్తం 30.5 ఎకరాలు ఒకే బిట్ అండి. ఒకే బిట్ అయితేనే ఇస్తారు, సపరేట్ అయితే ఇయ్యరు. ఇక్కడ చూడు, క్లియర్గా చూసుకోవచ్చు వాటర్ అనేది. ఇప్పుడు నేను మీకు 8 ఏకర్స్ అనేది కవర్ చేయాలి. అది కూడా వీడియోలో కంటిన్యూ అవుతుండండి, అది కూడా కవర్ చేస్తాను. మీకు చుట్టూతా ఫెన్సింగ్ అయితే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్యూర్ రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. ఈ దీంట్లో అయితే మీకు మిక్స్డ్ ఉంటుంది అనమాట. ఈ జామాయిల్లో మీకు మిక్స్డ్ ఉంటుంది. ఇక డైరెక్ట్ నేను 8 ఏకర్స్ తీసుకెళ్ళి అక్కడ వీడియో స్టార్ట్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఎగ్జాక్ట్గా మనం జామాయిల తోట పక్కదే మనకి 6 ఎకరాలు, దీని బ్యాక్ సైడ్ 2 ఎకరాలు ఉందన్నమాట. ఇది మీకు 6 ఎకరాల ల్యాండ్ అండి. ఇది
ఇందులో కూడా మీకు బోర్ ఉంది. బోర్ వచ్చేసరికి మీకు 2 ఇంచెస్ వరకు వాటర్ పడతాయి. వీళ్ళు కూడా ఇది పామాయిల్ వేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఇలా వదిలేశారనమాట. జామాయిల్ ఆల్రెడీ ఒకసారి కటింగ్ అయిపోయిందండి. ఇంకో కటింగ్ కూడా దగ్గరకు వచ్చింది. ఇది 6 ప్లస్ ఆ పక్కన 2, మొత్తం మీకు 30.5 ఎకరాలు. చూశారు కదా, మొత్తం 30.5 ఎకరాలు అయితే వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు లైవ్ విజిట్కి రావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, దానికైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. నేను యాస్టీజ్ ఉన్నట్టు చూపిస్తున్నానండి. ఓన్లీ జామాల తోట బాగుందని చెప్పేసి అది చూపించి ఇది చూపించకుండా లేదు, మొత్తం నేను క్లియర్గా చూపించేస్తున్నాను. ఇది యాక్చువల్గా వీళ్ళు సాగు చేయకుండా వదిలేశారు, బీడు భూమిలాగా అయిపోయింది. కాకపోతే ఇందులో కూడా మీకు బోర్ అయితే ఉంది, క్లియర్గా మీరు చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్. ఇది 6, మీకు ఇటు సైడ్ 2 ఉంటుంది. అంటే ఒకదానికి ఒకటి కనెక్షన్ అయితే ఉంటుంది దీనికి. ఇటు మీకు 2 ఉంటుంది, ఇది 2. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్. ఇది 2 ఎకరాలు కదా, మొత్తం 30.5 ఎకరాలండి దీంతో కలుపుకొని. ప్రైస్ వచ్చేసరికి 13 లక్షలు ప్రతి ఎకరాకి అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్గా కోట్ చేస్తున్నారు. బోర్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, మొత్తం కనెక్టివిటీ పరంగా బాగుంది. నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.